హలో! యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే సినిమాలు, పాప్‌కార్న్, స్నాక్స్. దీని మీద నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇవి రోజుల్లో ఒక కామన్ ప్రేక్షకుడు మూవీకెళ్ళాలంటే ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు నలుగురు వెళ్తే వాళ్ళకి ఎంత లేదన్నా 5,000 అవుతుంది. 5,000 ఖర్చు పెట్టి ఈ మిడిల్ క్లాస్ ప్రేక్షకుడు థియేటర్‌కి రావాలని ఇంట్రెస్ట్ చూపడు. ఎందుకంటే రేపు ఓటీటీలో మూవీ వస్తే చూసేద్దాంలే అని ఆ సినిమా డ్రాప్ అయిపోతున్నారు. దీనివల్ల చాలామంది ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇలా కంటే ఆ స్నాక్సు, ఆ రేట్లు, దారుణమైన రేట్లు, దారుణమైన పెప్సీ రేట్లు కొంచెం తగ్గించుకుంటే ఈ సినిమా వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ పొందుతారు. ఇదివరకంటే సినిమాల్లో కంటెంట్ బాగుండేది. సినిమాలు బాగుండేవి. ఎంతో మంచి స్టోరీ ఉండేది. దానివల్ల అందరూ మౌత్ టాక్‌తోనే థియేటర్‌కొచ్చి సినిమా చూసేవారు. ఇప్పుడు అలా కాదు. మీరు పెద్ద పెద్ద ప్రోమోలు చేసి, యాడ్స్ ఇచ్చి, రండి బాబోయ్ మా సినిమాకి అని చెప్తేనే గానీ థియేటర్‌కి రావట్లేదు. ఇంత చేసినా మీ సినిమా ఏమీ హిట్ అవ్వట్లేదు. అటువంటప్పుడు దానికి తగ్గట్టు ఈ ఎక్స్‌ట్రా బాధుడేంటి? ఈ పాప్‌కార్ను, ఈ పెప్సీలు, వీటి మీద కూడా 350 పాప్‌కార్ను, 350 పెప్సీ, ఒక సమోసా, 2 సమోసాలు చిన్నవి 150. ఇంత ఖర్చు పెట్టుకొని కామన్ ప్రేక్షకుడు మీ థియేటర్‌కొస్తాడు? దానివల్ల సినిమా డ్రాప్ అవ్వడం బెటర్ అనుకుంటాడు. ఫైనల్‌గా నేను ఏం చెప్పానంటే, వీళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేసుకొని థియేటర్‌కి ఈ ప్రేక్షకులు రావాలంటే సగానికి సగం ఈ స్నాక్స్ మీద రేట్లు తగ్గిస్తే 20% ప్రేక్షకులైనా వస్తారు. ఎందుకంటే ఈ విధమైన రేట్లతో సామాన్య ప్రేక్షకుడు భయపడి డ్రాప్ అయిపోతున్నాడు. మీరెంతో ప్రోమోలకి, యాడ్స్‌కి, యాంకర్‌లకి, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌కి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. దాని బదులు మీ థియేటర్ యాజమాన్యం, హీరోలు, దర్శక నిర్మాతలు మీరందరూ కలిసి ఓ డెసిషన్‌కొచ్చి ఓ మీటింగ్ పెట్టుకొని ఈ రేట్లన్నీ కంట్రోల్ చేస్తే 20% ప్రేక్షకులైనా మీ థియేటర్‌కొస్తారు. ఎందుకంటే సినిమా చూడాలని ప్రతి ప్రేక్షకుడికి ఉంటది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమాయే మిడిల్ క్లాస్ వాళ్ళకి. వాళ్ళకి సినిమా తప్ప ఏం లేదు. ఇప్పుడు ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ సాధనాలు వచ్చేసినాయి. దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని థియేటర్‌కి రావాలంటే ఆ థియేటర్‌లో రావాలంటే సినిమా బాగుండాలి. స్నాక్స్‌లో రేట్ తగ్గిస్తేనే గానీ థియేటర్‌కి మా సామాన్య ప్రేక్షకుడు రావట్లేదు. వాడికి 5,000 పెడితే మిగతా ఖర్చులెళ్తాయి. ఒక ట్యూషనో, మెడికల్ ఫీజో, లేకపోతే ఇంట్లో ప్రొవిజన్సో ఏదో ఒక ఖర్చు వాళ్ళకి వెళ్తుంది. ఈ విధంగా మీరు ఇదివరకంటే సినిమాలు దోసకాయపల్లిలోను, అదే కడియం తోటల్లోనూ, అరకు లోయల్లోనూ తీసేసేవారు. ఏమెంత బడ్జెట్ పెట్టకపోయినా సూపర్ హిట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు స్విట్జర్లాండ్‌లు, అమెరికాలు, ఇటలీలు పోయి చేసినా కూడా సినిమాలు హిట్ అవ్వట్లే. ఎందుకంటే అందులో కంటెంటు, స్టఫ్ఫు, మంచి మెసేజ్‌లు ఏమి ఉండట్లేదు. పాటలు బాగుండట్లేదు. ఈ విధమైనగా ఉండే ట్రెండ్‌లో మీరు ఇంకా దానికి తగ్గట్టు ఈ స్నాక్స్ మీద కూడా ఎక్స్ట్రా రేట్లు పెడితే ఏ థియేటర్‌కొస్తాడు ప్రేక్షకుడు? ఇదివరకు మౌత్ టాక్, ఏ అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి కాదు. మౌత్ టాక్‌తోనే ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చేవాడు. మీరు ఈ విధంగా అందరూ ఆలోచించుకొని ఈ ప్రేక్షకుల మీద ఈ బర్డెన్ తగ్గిస్తే మీకు అట్లీస్ట్ 20% ప్రేక్షకులు పెరుగుతారు. ఇది నా అడ్వైజ్. మీరు ఆలోచించుకొని ఈ థియేటర్ యజమాని ఇవన్నీ రేట్లు తగ్గించుకుంటే ఈ స్నాక్స్ మీద, వాటి మీద ఎంతో ప్రేక్షకుడికి హెల్ప్ చేసినట్టు అవుతారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, వాళ్ళకి ఒక నెలకొకసారైనా బయటకొచ్చి థియేటర్‌లో సినిమా చూడాలనిపిస్తది. ఎందుకంటే మైండ్ ఫ్రెష్‌నెస్ కోసం ఇంట్లో ఉండి. నేను అందరి గురించి చెప్పట్లేదు. కొంచెం జాబ్‌కెళ్ళేవాళ్ళు గానీ, ఒక వీకెండ్‌లోనో మూవీకెళ్ళాలనుకుంది. ఈ విధమైన రేట్లుంటే ఎందుకు ఓటీటీలో వస్తది. ఒక నెల రోజుల్లో, 15 రోజుల్లోనో అని అనుకోని ప్రేక్షకుడు డ్రాప్ అయిపోతున్నాడు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరు ఇనిషియేట్ తీసుకొని ఈ రేట్స్ తగ్గిస్తే మీకు కొంత ఇంకా రేట్స్ థియేటర్‌కి మనుషులొస్తారు. అంతేగాని ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఇన్నిన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతెంత లగ్జరీగా చేసి దానివల్ల మీకు ప్రేక్షకులు మౌత్ టాక్‌తోనే ప్రేక్షకులు వస్తారు. గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈ విధంగా ఏంటంటే
థియేటర్ యజమానికి చెప్పేది ఏంటంటే టికెట్ల మీద ఈ స్నాక్స్ మీద 50% మీరు రేట్స్ కంట్రోల్ చేస్తే మీ థియేటర్కి ప్రేక్షకుడు 30% ప్రేక్షకులైనా పెరుగుతారు. దానివల్ల మీరు యావరేజ్గా తీసిన సినిమా అయినా యావరేజ్గా పోతుంది. మీకు మరీ నష్టాలు లేకుండా యావరేజ్గా అయినా సినిమా పోతుంది. ఇదే నా అడ్వైజ్. టికెట్స్ దయచేసి సామాన్య ప్రేక్షకులకి అందుబాటులో ఉండేలాగా మీరు టికెట్లు ఫిక్స్ చేయండి. ఇదే నా అడ్వైజు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.